వెల్కమ్ బ్యాక్ టు పనీ ట్రావెలింగ్ డైరీస్ అండి. సో సుందిల్లా క్షేత్రం యొక్క మహిమ స్టోరీస్ అన్ని వీడియోస్ అన్ని చూసారు కదా. మేము అక్కడ నుంచి వెళ్ళేసింది వచ్చేసేసి కాళేశ్వరం వెళ్ళామండి. సో కాళేశ్వర్ ముక్తేశ్వర్ దేవాలయంకి వెళ్ళిపోయామన్నమాట. సో మీరు ఇప్పుడు చూసే వీడియోలో ఇది కాళేశ్వరం బ్రిడ్జ్ అండి. సో గోదావరి నది అటు ఇటు పారుతున్న బ్రిడ్జ్ ఇది. సో అక్కడ మేము సుందిల్లా నుంచి కాళేశ్వరం వెళ్ళే టైంలో అక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర దిగి కాసేపు ఫోటోషూట్స్ తీసుకున్నాం అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. సో చూస్తున్నారు కదండి, బ్రిడ్జ్ మధ్యలో అసలు ఎలాంటి వెహికల్స్ అవి ఏం లేవు, చాలా పెద్దగా ఉంది రోడ్డు. సో ఈవినింగ్ 5 కల్లా అక్కడ వెళ్ళిపోయాం కాబట్టి కాసేపు అక్కడ బ్రిడ్జ్ దగ్గర టైం స్పెండ్ చేసేసి గుడికి వెళ్ళిపోయాం అనమాట మేము. సో చూడండి, ఈ గుడి వచ్చేసేసి మనకి కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయం అనమాట. సో ఈ ఆల్మోస్ట్ ఇండియాలోనే ఎక్కడా లేదు అనుకుంటే ఇలాంటి ప్లేస్. ఎందుకు అనంటే ఒకటే పానపట్టం పైన 2 శివలింగాలు ఉన్న ప్రదేశం ఇదే అనమాట, కాళేశ్వర్ ముక్తేశ్వర్ దేవాలయం అనమాట. సో సుందిల్లా నుంచి మేము 4 o'clockకి బయలుదేరిపోయామండి. అక్కడ నరసింహస్వామి దర్శనం చేసేసుకొని, అసలు కాళేశ్వరం కూడా మా ప్లానింగ్లో లేకుండే. అక్కడ నుంచి 1.5 kilometers 1.5 hours అనేసరికి ఎగ్జాక్ట్లీ 75 kilometers పడుతుంది మనకి. రోడ్ కూడా చాలా బాగుందండి. సో అక్కడ నుంచి మేము 1.5 hours అనేసరికి కాళేశ్వర్ ముక్తేశ్వర్ కూడా ప్రసిద్ధికరమైన క్షేత్రం కదా అని చెప్పి మేము వెళ్ళిపోయాము. సో 6:30 కల్లా రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి కాస్త చీకటి అయింది, కానీ దర్శనం మాత్రం మాకు చాలా అద్భుతంగా అయిందండి. సో చూస్తున్నారు కదా, సో చుట్టూ దట్టమైన ప్రకృతి మధ్యలో గోదావరి ఒడ్డున ఈ కాళేశ్వరం టెంపుల్ ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుందన్నమాట. సో పవిత్రకరమైన గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రము చాలా ప్రాచీనమైనదండి, చాలా ప్రాచీనమైనది. ఇది శివుడు మరియు యముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఇక్కడ ఉంటుందండి. శివుడు యముడు దేవాలయాలు ఇక్కడ చాలా ప్రత్యేకత అనమాట. సో ఇక్కడ గోదావరి నదితో పాటు దాని ఉపనది అయిన ప్రాణహిత నదుల పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి దేవి ప్రవహించడం వలన దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారండి. ఇది దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది. సో చూస్తున్నారు కదా, త్రివేణి సంగమం మనకి ఇది కాశీలోనే ఉంటుంది. సో త్రివేణి సంగమం కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ప్రాణహిత సరస్వతి గోదావరి నది ఇక్కడ స్నానం చేస్తే మనకి త్రివేణి సంగమంలో స్నానం చేసినంత పవిత్రత కలుగుతుందని చెప్పేసి చెప్తారనమాట అక్కడ. సో శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచిందండి. చాలా అద్భుతమైన క్షేత్రం అనమాట ఇది. సో మనం చూసుకుంటే కనుక చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 లింగాలు ఒకటే పానపట్టం పైన మనకి 2 లింగాలు దర్శనం ఇస్తారండి. మనకి గుడి కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. సో పక్కన అమ్మవారు కూడా ఉంటారు. లోపల గుడి లోపల చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి, మనం అవి చూసుకోవచ్చు అనమాట. సో మేము ఈవినింగ్కి వెళ్ళేసరికి దర్శనం లైన్లో కూడా ఎవరు లేరు. సో మేము హ్యాపీగా, మాకు దర్శనం కూడా చాలా హ్యాపీగా అయిందనమాట. కొంచెం 6:30, 7 అట్లా స్వామివారు అభిషేకం చేస్తారు. కరెక్ట్గా అభిషేకం అయ్యే టైంకి మేము వెళ్ళాము. సో వీడియో సరిగ్గా తీయలేకపోయాము, కాకపోతే ఏంటంటే ఇది గర్భగుడి కదా, సో దూరం నుంచి చూపిస్తున్నాం. ఒకసారి శివుని 2 పానపట్టం పై ఉన్న శివుని దర్శించుకోండి. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఇక్కడ మనకి ఇటు ముక్తేశ్వరు మరియు కాళేశ్వరం 2 ఉన్నాయి కాబట్టి, 2 లింగాలు ఉన్నాయి కాబట్టి, సో ఇద్దరిని దర్శించుకుంటే మనకి ముక్తి ప్రాప్తిస్తుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాకు చెప్పారనమాట. సో చాలాసేపు అక్కడ పూజారి వాళ్ళతో కూడా చాలాసేపు మాట్లాడాము. మాకు కొంచెం టైం ఉంటుంది, పూజారి వాళ్ళతో మాట్లాడేంత టైం కూడా ఉందండి మాకు కొంచెం. సో అక్కడ కాసేపు మాట్లాడేసేసి 7:30, 8 కల్లా మేము మళ్ళీ హైదరాబాద్ బయలుదేరిపోయామన్నమాట. సో హైదరాబాద్ మనకి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి 5 hours పట్టింది. సో నైట్ 12:30, 1 కల్లా మేము బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసామన్నమాట. సో ఒక్క రోజులో అసలు తెలియకుండానే అందరూ నిజంగా దేవుళ్ళు పిలిపించుకున్నట్టే అనిపించిందండి. మా ప్లానింగ్లో వచ్చేసేసి ఓన్లీ వేములవాడ, ధర్మపురి అని అనుకున్నాము, ప్లానింగ్ చేసుకున్నాము. కాకపోతే వేములవాడ నుంచి కొండగట్టు వెళ్ళాం, కొండగట్టు నుంచి ధర్మపురి నుంచి సుందిల్లా క్షేత్రం దగ్గర అని చెప్పేసి సుందిల్లా క్షేత్రానికి వెళ్ళగానే అక్కడ మ్యాప్స్లో చూసేసరికి మాకు కాళేశ్వరం 1.5
సఫర్ అనగానే అక్కడ కూడా దర్శించుకోవడానికి వెళ్ళాలి అని చెప్పేసి మేము వెంటనే కాళేశ్వరం బయలుదేరిపోయామండి. సో సాక్షాత్ శివుడు మమ్మల్ని పిలిపించుకున్నాడు, నరసింహస్వామి కూడా పిలిపించుకున్నట్టే మాకు అనిపించింది. సో 1 డే ట్రిప్ మీరు కనుక ప్లాన్ చేసుకుంటే కనుక 1 డేలో 5 ప్లేసెస్ ఈజీగా దర్శించుకోవచ్చు అనమాట మీరు. సో ఎందుకంటే మనకి టెంపుల్స్ తెలంగాణలో వచ్చేసి టెంపుల్స్ కూడా మనకి అన్ని ఒక 1 to 2 మధ్యలో తప్పితే మిగతా అన్ని కూడా టెంపుల్స్ మనకి ఓపెనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అని అంటే మనకి అరుణాచలంలో మోక్ష మార్గం ఎలాగైతే ఉంటుందో అంటే మోక్షం లభిస్తుంది అంటారో అలాగే ఇక్కడ కాళేశ్వరంలో కూడా గండ దీపము ఉంటుంది, మళ్ళీ యమకోణము అని చెప్పేసి 2 ఉంటాయండి. సో ఈ గండ దీపం కనుక మనం వెలిగించినట్టయితే మనకి ఎలాంటి గండాలు దూరం అయిపోతాయని చెప్పారు. సో మా బాబును మా వారు వెళ్తున్నారు చూడండి, దీన్ని యమకోణం అంటారండి. సో ఈ యమకోణం నుంచి బయటికి వస్తే కనుక మనకి ఎలాంటి దోషాలు, మృత్యు దోషాలు అవి ఏమన్నా ఉన్నా కానీ కూడా పోతాయని చెప్పి మా వారు అక్కడ పూజారి గారు అక్కడ చెప్పారండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసేసి శ్రీ పార్వతీ పరమేశ్వరి కళ్యాణం ఉన్న బొమ్మలండి. అవి అసలు చాలా బాగున్నాయి అక్కడ. అది చూసిన వెంటనే మంచిగా అనిపించింది మాకు కూడా. సో అక్కడ కూడా కాసేపు కూర్చొని ఫోటోషూట్ చేసుకున్నాం అనమాట మేము. యమగండం నుంచి బయటకి ఆల్మోస్ట్ అందరూ బయటకు వెళ్తారండి, మోక్ష మార్గం లాగా కాదు. సో ఈ కాళేశ్వరం వెళ్ళినప్పుడు మాత్రం మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏంటి అని అంటే గోదావరి నదిలో స్నానం చేయండి. ఎందుకంటే ఇది త్రివేణి సంగమం కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఉంది. సో తెలంగాణలోనే మనకి ఎక్కడా లేదు త్రివేణి సంగమం అనేది. సో కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉంది కాబట్టి గోదావరి నది దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని యమకోణంలో నుంచి కూడా వెళ్ళండి. పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. సో అమ్మవారిని కూడా తప్పకుండా దర్శించుకోండి. సో ఈ ముక్తేశ్వర్ కాళేశ్వరం లింగాలలో మరొక ప్రత్యేకత ఏంటి అని అంటే లింగంలో 2 రంధ్రాలు ఉంటాయంటనండి. ఈ రంధ్రాల్లో నుంచి నీరు కనుక అభిషేకిస్తే ఆ నీరు అక్కడ ఉన్న సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని అక్కడ పూజారి వాళ్ళు మాకు చెప్పారు, మాకు చూపించారు కూడా. సో అభిషేకం జరుగుతున్నప్పుడు వెళ్ళాం కాబట్టి స్వామివారి 2 లింగాల మీద, ముక్తేశ్వర స్వామి మీద మరియు కాళేశ్వరం స్వామి మీద 2 లింగాల మీద నీళ్లు పోస్తూనే ఉన్నారు. కానీ నీళ్లు ఆ రంధ్రాల నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదు. సో ఆ పూజారిని కనుక మేము అడిగినట్టయితే వాళ్ళు చెప్పారేంటంటే ఈ నీళ్లు గోదావరి నదిలో కలుస్తాయండి, ఎన్ని నీళ్లు పోసినా కానీ కూడా గోదావరి నదిలో కలుస్తాయి. సో ఇది ఒక ప్రత్యేకత ఉందండి. సో సాక్షాత్ శివుడే అక్కడ ఉన్నాడు, యముడు మరియు శివుడు అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడ చెప్తారు. సో మేము ఆన్ ది వేలో వచ్చేటప్పుడు మాకు నాగరాజు దర్శనం కూడా అయిందండి. సో పాము దర్శనం అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడండి. సో శివుడితో పాటు మాకు ఆ నాగదేవత దర్శనం కూడా అయింది. సో సబ్స్క్రైబ్ ప్రణయ్ ట్రావెలింగ్ డైరీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతయుషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయా నో రుద్రమృడయా. యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని.